పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి సమీపంలో పెద్ద ఎత్తున కాపు కులస్తుల సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. పాయకరావుపేట ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థి అసెంబ్లీ అభ్యర్థి వంగల్పూడి అనిత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కాపు సదస్సుకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, అనకాపల్లి ఎన్డీఏ కూటమి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్లు హాజరయ్యారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి అధినేతలు గడ్డం బుజ్జి, తోట నగేష్, నియోజకవర్గ నేతలు అందరూ సమక్షంలో స్వర్గీయ వంగవీటి మోహనరంగ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి పార్టీల అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేందుకు కాపు సోదరులంతా సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. సీఎం రమేష్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పరిశ్రమల స్థాపనతో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని అన్నారు. సీఎం రమేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృషితో కూటమి ఏర్పడటం గొప్ప విషయమని అన్నారు. ప్రధాని మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రోత్సాహంతో అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధి పదంలో పయనించేలా చేస్తానని అన్నారు. వంగల్పూడి అనిత మాట్లాడుతూ పాయకరావుపేట నియోజకవర్గంలో కాపు సోదరులకు రానున్న రోజుల్లో ఎనలేని గుర్తింపును ఇచ్చేలా కృషి చేస్తానని అన్నారు. ఓటమి పార్టీల అభ్యర్థుల విజయమే ధ్యేయంగా కాపు కులస్తులు తమ వంతు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు, సీఎం రమేష్లను అనిత దుస్సాల్వతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కాపు సోదరులు పాల్గొన్నారు. రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ అయిన మాలాంటి వాళ్ళందరినీ కూడా ముందుకు నడిపించిన మహా ఘనత కలిగిన వ్యక్తులు మీ అందరికీ కూడా మరొకసారి నేను పాదాభివందనం చేయాలి. ఎందుకంటే ఇక్కడ మాకన్నా ఇక్కడ మేము రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి ఇక్కడ మేము ఎమ్మెల్యే కంటెస్టెంట్ గా మేము రావడం జరిగింది. అదే ఇది రిజర్వ్డ్ కాదు, జనరల్ అయితే ఇక్కడ కూర్చున్న చాలా మంది ఎమ్మెల్యే క్యాండిడేట్ లా ఉంటారు ఇందులో కూర్చున్న వాళ్ళు. అటువంటి వ్యక్తులు మీరందరూ కూడా త్యాగం చేసి ఈ రోజు మీకు అవకాశం ఉన్నప్పటికీ కూడా త్యాగం చేసి రాజ్యాంగబద్ధంగా వచ్చిన మాకు ఈ అవకాశాన్ని మీరందరూ కూడా మాకు వినియోగించుకునేటట్టు, మమ్మల్ని గెలిపించేటట్టు చేస్తున్నందుకు ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం అంటేనే ఎప్పుడు కూడా చాలా మంది మన నాయుడులు అన్న ఫీలింగ్ లో మనం ఉంటాం. కానీ ఈ రోజు చాలా మంది సందర్భాల్లో నేను గ్రామాల్లోకి వెళ్తుంటే కాపు సామాజిక వర్గం వాళ్ళు కూడా ఈ రోజుకి కూడా ఉపాధి హామీ పనికి వెళ్లే ఆడవాళ్ళని చూస్తున్నాం, ఇసుక పనులు చేసే భవన నిర్మాణ కార్మికులను చూస్తున్నాం, కూలి పనులకు చేసుకునే చాలా మందిని చూస్తున్నాం. అంటే ఎక్కడా కూడా ఆర్థికంగా ముందుకు నిలదొక్కుకోవడానికి వాళ్ళ వృత్తులు వాళ్ళ తాలూకా స్టేటస్లు కూడా పక్కన పెట్టి ఈ రోజు జీవన ఉపాధికి ముందుకెళ్లే పరిస్థితి. కాపులందరినీ ఉద్ధరించాలి, కాపుల్లో ఒక చైతన్యం తీసుకురావాలి, వాళ్ళని ఆర్థికంగా నిలదొక్కునేటట్టు చేయాలి అని నేను 2014 నుంచి 19 వరకు మేము ఎమ్మెల్యేలుగా ఉండేటప్పుడు అప్పుడు గంటా శ్రీనివాసరావు గారు కానీ అక్కడ ఉన్న కాపు నాయకులు చాలా మంది అప్పుడులో కూర్చొని చంద్రబాబు నాయుడు గారితో కూర్చొని కాపు రిజర్వేషన్ కి 5% రిజర్వేషన్ కి అసెంబ్లీలో పాస్ అయ్యేటట్టు చేశారంటే ఆ రోజు వాళ్ళకే ఘనత ఇవ్వాలి. ఎందుకంటే ఆ రోజు అసెంబ్లీలో నేను కూడా ఉన్నాను, అందుకు నేను కూడా గర్వపడుతున్నా. ఎందుకంటే చాలా సందర్భాల్లో వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకున్నా, ఏ విధంగా న్యాయం చేయాలని అనుకునేటప్పుడు కంపల్సరీగా మనం అసెంబ్లీలో తీర్మానం పెట్టి దాన్ని తీసుకెళ్లి ఢిల్లీలోని మన పార్లమెంట్ లో పెట్టాలి అనుకునేటప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసిన ఘనత కూడా ఆ రోజు మన కాపు నాయకుల కింద మన గంటా శ్రీనివాసరావు గారి వాళ్ళకి దక్కింది. అదేవిధంగా దానికి పడ్డాడు వివేకానంద రెడ్డి గారు. ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేశారు, అక్కడ లోకల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా. మరి అప్పుడు రమేష్ ఎంపీగా ఉన్నాడు, రాజ్యసభ ఎంపీగా. నేను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను. అప్పుడు కడప జిల్లాకి మంత్రి లేదు, జిల్లాకి ఒకే ఒక ఎమ్మెల్యే రాజంపేట నుంచి మల్లికార్జున అని ఆయన ఎమ్మెల్యే ఉండేవాడు. మిగతా అన్ని కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా పరిషత్తు, మేయర్లు అన్ని వాళ్ళే. స్థానిక సంస్థల్లో కూడా వాళ్ళకి 150 పైగా ఓట్లు మెజార్టీ ఉంది. మరి ఆ సమయంలో వివేకానంద రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీని నిలబెట్టినప్పుడు మేము అనుకునే రమేష్ మనం వదిలేస్తే ఎలా ఉంటుంది, పెడితే ఎలా ఉంటుంది అంటే, చంద్రబాబు గారు అయితే ఎందుకు అనవసరం మీరు టైం వేస్ట్ చేసుకుంటారు, కడపలో పోటీ పెట్టబెట్టి మీరు అయినా వాళ్ళకి 150 ఓట్లు మెజార్టీ ఉంది కదా, వాళ్ళ ఫ్యామిలీ అభ్యర్థి నిలబడితే ఇప్పుడున్న ఓడిపోయారు వాళ్ళు. అది పంచాయతీ కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఏదైనా వాళ్ళ ఫ్యామిలీకి ఇంతవరకు ఓటమి లేదు కదా, ఎందుకు పోటీ కూడా అన్నారు ఆయన. అయితే మేము ఆలోచించాం, ఏంటిట్లా మనం వదిలేసి ఎందుకు వద్దు, ఒకసారి వాళ్ళు ట్రై చేద్దాం అనుకొని ఆ రోజు నిర్ణయం తీసుకొని ఒక సాధారణ వ్యక్తి, అప్పటిదాకా ఎవరికి కూడా తెలియదు, బీటెక్ రవీంద్రనాథ్ రెడ్డి అని ఒక ఆర్డినరీ పర్సన్. అప్పటిదాకా ఆయన కనీసం ఒక ఎంపీపీ జడ్పీటీసీ కూడా కాలేదు కదా, ఏమీ లేదు. అప్పటికి మామూలు ఆర్డినరీ మన సాధారణ మనిషి.
అటువంటి వ్యక్తిని సెలెక్ట్ చేసి ఎమ్మెల్సీ క్యాండిడేట్ పెడతామని చెప్పి నిర్ణయం తీసుకొని బాస్కు చెప్పి అన్నా ఇట్లా మేము క్యాండిడేట్ పెట్టి ట్రై చేస్తామంటే సరే మీ ఇష్టం చేయండి అన్నారు. చేసిన తర్వాత కరెక్ట్గా ఎలక్షన్ అయిపోయింది. సీన్ కట్ చేస్తే ఆయన బీటెక్ రవీంద్ర రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచాడు, వైఎస్పీ ఓడిపోయాడు. అసెంబ్లీ జరుగుతూ ఉంది ఆ రోజు, కౌంటింగ్ వచ్చిన రోజు. ఫస్ట్ రౌండ్ కౌంటింగ్ అయింది. మొత్తం 7 ఓట్లు వివేకానంద రెడ్డి మెజార్టీ వచ్చింది. సెకండ్ రౌండ్ వచ్చింది, మళ్ళీ ఆ 7 ఓట్లు పోయి 4 ఓట్లు బీటెక్ రవీంద్ర రెడ్డికి మెజార్టీ వచ్చింది. థర్డ్ రౌండ్ జరిగింది. థర్డ్ రౌండ్లో మళ్ళీ మన మెజార్టీ పోయి వాళ్ళు ఒక 11 ఓట్లు మెజార్టీ వచ్చారు. ఇంకా అయిపోయింది. ఇంకా లాస్ట్ రౌండ్ కొద్దిగా ఉన్నాయి, ఏదో 75-76 ఓట్లు. ఆ ఫోర్త్ రౌండ్ ఇంకా మనకి హోప్ పోయింది, ఓటు పీరియడ్ అనుకున్నాం. ఫోర్త్ రౌండ్ లెక్కేస్తే అనూహ్యంగా 30 ఓట్లు పైగా మెజార్టీ తోటి బీటెక్ రిజల్ట్ గెలిచారు. మేము చెప్తే చంద్రబాబు నాయుడు గారికి నమ్మట్లా, ఏంటి జోగులాస్తారెడ్డి మీరు గెలవడం ఏంటి, రవి గెలవడం ఏంటి అన్నాడు. లేదన్నా గెలిచారు, ఇదిగో ఇంత మెజార్టీ ఫోర్త్ రౌండ్. ఆశీర్వదించి అనకాపల్లిలో అభివృద్ధి జరగాలి అంటే సీఎం రమేష్ కు ఓటేసి గెలిపించండి, ఆయన అన్ని పనులు చేస్తాడని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ రోజు ఈ ప్రాంత ఎంపీగా పనిచేసిన గంటా శ్రీనివాసరావు గారు నా గురించి, నా పనితనం గురించి ఆయన చెప్తారు, నేను చెప్తే బాగుండదు. ఎందుకంటే మా ఇద్దరికి దాదాపు 25 సంవత్సరాలు. ఆయన మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీలో చేరక ముందు నుంచి కూడా నాకు పరిచయం. ఆయన కడప జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నారు. దాని తర్వాత ఎప్పుడైనా కానీ అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ మేము రెగ్యులర్ గా కలిసే వాళ్ళం. ఒక విధంగా నేను అనకాపల్లికి వచ్చి పోటీ చేస్తున్నానంటే నా ఎనకుండి నాకు ధైర్యం చెప్పింది గంటా శ్రీనివాసరావు గారిని నేను ఈరోజు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ సమస్యల గురించి అన్ని చెప్పారు. కళ్యాణ మండపం కావాలా, రిజర్వేషన్ కావాలా అని. అవి చాలా చిన్న సమస్యలు, అది కాదు మనకు కావాల్సింది. ఇక్కడ ఏదైతే మనము ఈ ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి గౌరవం ఇవ్వాలనా లేదా, వారి మాట నిలబెట్టాలనా లేదా. వారి మాట నిలబెట్టాలి అంటే వారు రకరకాలుగా చిరంజీవిని, పవన్ కళ్యాణ్ అవమానించారు. రేపు 4వ తారీఖు ఈ అవమానాలన్నీ మనం వడ్డీతో సహా తీర్చుకోవాలంటే మనము రేపు జరగబోయే ఎలక్షన్ లో 2 బటన్లు నొక్కాలి. ఒకటి, మొట్టమొదటి ఓటు పార్లమెంట్ కు కమలంకి, 2వ ఓటు సైకిల్ కి నొక్కితే ఏమాత్రం అనుమానం లేదు. సోదరులారా, నేను చెప్తున్నా, వారు అనుకుంటున్నారు కాపుల్లో చీలక ఉంది, మాకు ఎక్కువ ఓట్లు వస్తాయని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు. అది ఏం లేదు. నేను మొత్తం రాష్ట్రం అంతా 4-5 సర్వేలు చేయించినాను. మొత్తం 80 నుంచి 90% వరకు ఈ రోజు కాపులంతా పవన్ కళ్యాణ్ వెంటే. ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముందుండి మనల్ని నడిపిస్తారు. ఏదైతే మనల్ని ఈ 5 సంవత్సరాలు ఇబ్బంది పెట్టారో, అవమానాలు చేశారో, అదంతా కూడా వడ్డీతో సహా తీర్చుకుంటాం. ఏమాత్రం వదిలిపెట్టేది లేదు. ఇదే కాకుండా